సినిమాలు చల్లని అని చెప్పి ఇక్కడ నైట్ దొరకలేదు కదా, పొద్దున లేసి 5 సినిమాలు చల్లని. చెక్ చేస్తారు కదా సెక్యూరిటీ. కోడితే పెళ్ళ ముందు వచ్చుకునే పేరు చెప్పాలి. ఇప్పుడు ఇండియన్స్ బ్యాగ్ ఇలాంటి మహేష్ బాబు చూస్తే మీకే తెలుసు. మహేష్ బాబు సిగరెట్ సీన్ లేక 7 సంవత్సరాలు మీకే తెలుసు. పోకరి బిజినెస్ మ్యాన్ రేంజ్ లో యాటిట్యూడ్ ఉందా? యాటిట్యూడే అన్న మొత్తం. అసలు డైలాగ్స్ ఎట్లున్నాయి అది చెప్పు. మీరు చూసా కూడా మీకు ఎందుకన్నా అడుగుడు. మనం మాట్లాడాలి, మనం చెప్తేనే వాళ్ళు వినాలా. సపోర్ట్ వచ్చి 2 షోలు బుక్ చేసుకునే 2 షోలు బుక్ చేసుకునే వాళ్ళ 2 షోలు బుక్ చేసుకున్నా డెలివరీ కానీ అప్పు చేసి మరి బుక్ చేసుకున్నా భయ్యా. మామూలుగా ఉండదు. ప్రతి త్రివిక్రమ్ గారి డైలాగ్ చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. షాక్ అయిపోతుంది మీరు. ఆడికి వస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది కథ. సినిమాలో హైలైట్ ఏంది అన్న? సినిమాలో హైలైట్ సెంటిమెంట్ ఉంటుంది మొత్తం. క్లైమాక్స్ ఇక మొత్తం ట్విస్ట్ ఉంటుంది ఎండింగ్ లా. సో మదర్ ఫ్రెండ్స్ సెంటిమెంట్. మహేష్ బాబు గారు స్లాంగ్ ని ఓన్ చేసుకుంటారు, అట్లాగే గుంటూరు స్లాంగ్ ఎట్లా మాట్లాడారు? అసలు మహేష్ బాబు గారు చూస్తే కడపలో ఉన్నాడు, అచ్చడి ఏరియాలు ఉన్నారని చూసుకుంటే తెలంగాణ మాట్లాడతాడు. అట్లాగే ఇంట్లో కూడా మీరు మొత్తం ప్రతి డైలాగ్ కానీ మాట్లాడే విధానం సర్కాజం చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఏం మాట్లాడినా సర్కాజం ఎక్కువ ఉంటుంది. అలాగే గురూజీ కామెడీ టైమింగ్ బాగా తీసుకుంటాడు. చాలా బాగా చేస్తారు. అసలు మచ్ అసలు డెప్త్ ఉంటుంది మొత్తం యాక్టింగ్ లా. శివగామికి దేవి ఎట్లనో ఇలా ఆమె కట్టనే అవార్డు వస్తుంది. అటు పక్కన హనుమాన్ కూడా సూపర్ పాజిటివ్ టాక్ నడుస్తుంది. హనుమాన్ కూడా పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమా కంపేర్ లేదు. మహేష్ బాబు ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ స్పాన్ మూవీ ఏది తీయలేదు. 100% ఇండస్ట్రీ మంచిగా ఉండాలనే విషయం ఎప్పుడైనా. హనుమాన్ నడుస్తుంది, ఇది నడుస్తుంది. దేని నెగిటివ్ ఏం లేదు. ఇది నడవాలా, అది నడవాలా, ఏదైనా నడవాలా. PFI బాగుండాలి. ఈ సంక్రాంతి బాబుది అంటారు. ఈ సంక్రాంతి అందరిలో తోపు ఏదంటే తెలుగు సినిమా. అంటే ఆ కాంపిటీషన్ ఉందిలేండి, ఒప్పుకుంటాను. ఓకే, అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు మీకే తెలుసు నైట్ హనుమాన్ టాక్ ఎలా వచ్చిందో. ఓకే, సో ఇప్పుడు ఆ హనుమాన్ టాక్కి మరి ఇది రీచ్ అవుతుందో లేదో మరి నేనైతే చెప్పలేకపోతున్నాను. బట్ ఇంకా సైంధవ్ రావాలి, నాసామి రంగా రావాలి,
మరి అది ఎందుకంటే నాసామరంగా కూడా నాగార్జున గారు గ్యాప్తో వస్తున్నారు, వెంకటేష్ గారు కూడా F3 తర్వాత గ్యాప్తో వస్తున్నారు. సో కాబట్టి శైలేష్ కరుణ్ గారు అక్కడ. సో ఉంటుంది, టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ చూడాలి, అన్ని 4 సినిమాలు అయితే కానీ మనం ఏ నిర్ణయం తీసుకోలేం కదా. గురూజీ గారి టైటిల్స్లో ఆ అక్షరాన్ని మిస్ అయ్యి ఆల్రెడీ మళ్ళీ బోల్తా పడ్డారంటారు. నేను నమ్మను సార్ అది. ఏం ఆ అక్షరం? నువ్వే ఆ అక్షరమా, జల్సా అక్షరమా? ఉన్నాయి కదా సార్. మరి మీకు ఎలా కనిపించింది మూవీ అన్న ఓవరాల్ ఐ వుడ్ సే అబౌవ్ యావరేజ్ బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంట. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది బ్రో, సెకండ్ హాఫ్ లాగ్ ఉండవేంది. సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పకండి బ్రో, కొడేస్తారు. మ్యూజిక్ ఎలా ఉంది అన్న? అంటే అంటే మరీ ఘోరంగా డిసప్పాయింట్, అంటే అజ్ఞాతవాసి డిసప్పాయింట్ చేసినట్టయితే చేయలేదు బ్రో, అదైతే చెప్తాను నేను. డైరెక్షన్ ఎలా కనిపించింది అన్న త్రివిక్రమ్ది? బాగానే ఉంది భయ్య. అలా వైకుంఠపురం లాగా ఉంది అన్న చెప్తున్నారు జనాలు. అలా వైకుంఠపురం అంత అయితే లేదు. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్గా? ఎంత ఇస్తారు అన్న? 2.75. ఎంత ఇస్తున్నారు అన్న రేటింగ్ మీరు? 2.75 అలా ఇవ్వచ్చు బ్రో. 5 వన్ టైం వాచ్ అంట. అంటే మీరు అది మనకు కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ థ్రిల్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. ప్రతిసారి మనకి సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది త్రివిక్రమ్ రైటింగ్లో మనం చూస్తూనే ఉంటాం. ప్రతి సినిమాలో అది ఇంపార్టెంటే. అది సేమ్ అవుతుంది అత్త అది ఇది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము ప్రతిదానికి కనెక్ట్ అవ్వాలి. ఆయన ప్రతి దాని మీద ఒక రిలేషన్కి తను ఒక వాల్యూ ఇస్తూ స్క్రిప్ట్ రాశాడు. ఎగ్జిక్యూట్ చేయడంలో మహేష్ బాబు నంబర్ 1. అది మనమైతే పక్కా ఈ సినిమాలో చూస్తాము. అది కాకుండా ఇంకా మనం డ్యాన్స్ చూస్తాం దీంట్లో. ఫస్ట్ టైం మహేష్ అన్న డ్యాన్స్ చూసి మస్తు ఇంప్రెస్ అయిపోయినాం. అసలు మా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు డ్యాన్స్ రాదు అది అన్నకి ఈ సినిమా చూడాల్సిందే ఖచ్చితంగా. కానీ అన్న కుర్చీస్ అండ్ యాస్టీస్గా మనం ఏమైతే వింటామో దాని తగ్గట్టే ఉందన్న. అసలు అరిచర్చి గొంతు పోయింది. కానీ ఈ థియేటర్లో ఎగరడానికి ఎవరు లేరు ఆడ, అది ఒక్కటే మైనస్ అదే లోపల. కానీ మనం ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. ఫ్యామిలీ సినిమా, అన్ని సినిమాలు చూడండి, ఈ సినిమా కూడా చూడండి. క్రౌడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. 1 AM ఎవరైనా ఇంతమంది వస్తారా, 4 AM ఇంతమంది వస్తారా. అన్న బీజిఎం యాజ్ యూజువల్ తమ్మని రాక్ చేశాడు, చాలా బాగుంది. ప్రతి ఫైట్కి కానీ పాటలు కానీ కొన్ని మన ఫేమస్ సాంగ్స్, రీల్ సాంగ్స్ కూడా మీద కూడా డాన్స్ చేశారు. మీరు సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, ఖచ్చితంగా చూడాల్సిందే మీరు. అన్న మీరు రేటింగ్ ఎంత ఇస్తున్నారు అన్న ఈ మూవీకి? అంటే ఫ్యాన్ అని కాదు కానీ చెప్పాలంటే 3.75కి. అన్న తను ప్రతిదాన్ని తన పర్ఫార్మెన్స్ తను ఇచ్చింది, తన యాక్టింగ్ తను చేసింది, తన రోల్ తను పర్ఫార్మ్ చేసింది. యాక్టింగ్ కానీ తన గ్లామరస్ రోల్ చేయడం కానీ డ్యాన్స్, తను ఫస్ట్ హీరోయిన్ అయి ఉంటే బాగుండేది అనిపించింది అంతే. ఇంతకుముందు విజయశాంతి, మహేష్ బాబు, ఇప్పుడు రమ్యకృష్ణ, మహేష్ బాబు, ఎవరు కాంబో బాబు? వాళ్ళ కాంబో అంటే ఎవరిది మీరు కామన్ చూస్తే మాత్రం మహేష్ బాబుది బాగుంటుంది. కానీ రమ్యకృష్ణ గారు రాక్ చేస్తారు.